హాయ్ వ్యూయర్స్, ఈరోజు స్పెషల్గా మన స్టూడెంట్స్ కోసం మన ట్యుటోరియల్లో జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్కి వాళ్ళ డౌట్లు క్లారిఫై చేయడం కోసం బోన్సాయ్ లెర్నింగ్ బిగినింగ్ నుంచి చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలియడం కోసం మనకు ఒక ఛానల్ ఉంది. ఆ ఛానల్ పేరు కిషోర్ దువ్వి అనే ఛానల్ ఉంది. ఆ ఛానల్లో వీడియోస్ చూసిన వాళ్ళకి ఏమైనా డౌట్స్ వస్తే ఆ డౌట్స్ క్లారిఫై చేయడం కోసం ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టాను. ఆ వాట్సాప్ గ్రూప్ పేరు కూడా కిషోర్ దువ్వి బోన్సాయ్ ట్యుటోరియల్ అనేది స్టార్ట్ చేస్తాం. ఇందులో చాలామంది జాయిన్ అయ్యారు. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి బోన్సాయ్ ఆర్ట్ నేర్చుకోవాలనుకుంటే నేను పైన నెంబర్ పెడతాను. ఈ నెంబర్లో నాకు రిక్వెస్ట్ పంపిస్తే మిమ్మల్ని ఆ వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ చేస్తాను. ఈ వాట్సాప్ గ్రూప్లో ఏంటంటే మీకున్న ప్రతి డౌట్, ఎందుకంటే వీడియోలో మీకు అన్ని డౌట్స్ క్లారిఫై అవ్వవు. వీడియో చూసాక చాలా డౌట్స్ వస్తాయి. ఆ డౌట్స్ అన్నీ క్లారిఫై అవ్వడం కోసం ఈ బిగినర్స్ కోసం తెలుగులో ఫ్రీగా ఈ ట్యుటోరియల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వాట్సాప్ గ్రూప్లో చాలామంది మీ పిక్చర్స్ షేర్ చేశారు. నాకు అర్థమైంది ఏంటంటే చాలామంది 90% ఆఫ్ ద పీపుల్ చాలా బేసిక్లో ఉన్నారు. బేసిక్లో అంటే నర్సరీ నుంచి మొక్కలు తెచ్చారు, దాన్ని ఏం చేయాలో తెలియట్లేదు. కటింగ్ తెచ్చుకున్నారు, మంచి కటింగ్, దాన్ని ఏం చేయాలో తెలియట్లేదు. ఇలాగ చాలా బేసిక్లో ఉన్నారు. వీళ్ళందరి కోసం నేను కొంచెం బిగినింగ్ నుంచి చెప్పుకొని వస్తాను. ఎవరైనా మళ్ళీ నేను అసలు చేయలేదే, మిస్ అయిపోయారు అనుకున్న వాళ్ళందరికీ ఇది మంచి ఆపర్చునిటీ. ఈ సిరీస్ కంప్లీట్గా స్టార్ట్ చేస్తాను. ఇది పెద్ద లాంగ్ ఉండదు, చిన్న చిన్న వీడియోస్ వీక్లీ వన్స్ మనం దీని మీద నేర్చుకుందాం. ఓకే, రెగ్యులర్గా మనకు సాటర్డే వచ్చే వీడియోస్ అది అడ్వాన్స్డ్ ఉండొచ్చు, కానీ ఇది బేసిక్గా ఈ ట్యూటోరియల్ గురించి తెలుగు ట్యూటోరియల్ అనే హెడ్డింగ్తో వస్తుంది. చూడండి, తెలుగు ట్యూటోరియల్ అని వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నౌ లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ఈరోజు మనం టాపిక్స్ మాట్లాడుకోపోయేది ఏంటంటే, చాలామందికి తెలియని కన్ఫ్యూజన్ నాకు అర్థమవుతుంది. ఏంటంటే ఎలాంటి మొక్క సెలెక్ట్ చేసుకోవాలి సార్, మేము బోన్సాయ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం, ఏ మొక్క తేవాలి అని చాలామంది నన్ను అడుగుతున్నారు. మన ట్యుటోరియల్లో ఫస్ట్ క్లాసు ఈరోజు మీ అందరూ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, సార్ ఎలాంటి స్పీషీస్ తీసుకోవాలి, స్పీషీస్లో మీరు ఏది కరెక్టు, దాన్ని ఎలాంటి చేయాలి, ఇవన్నీ క్వశ్చన్లు అడుగుతున్నారు. అందులో మీ మొక్కలన్నీ కూడా చూశాను ఈ ట్యుటోరియల్లో. మీవన్నీ బేసిక్స్, చాలా బేసిక్స్లో ఉన్నాయి. ఇవాళ మనం ఫస్ట్ క్లాస్లో ఏం చెప్పుకుంటామంటే సింపుల్గా ఇందులో మీరు ఎక్కువ క్వశ్చన్లు అడగాలి, ఎక్కువ క్వశ్చన్లు అడగండి, మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి. ఇవాళ నేను బేసిక్గా మనం ఎలాంటి స్పీషీస్ కలెక్ట్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి కలెక్ట్ చేసుకోవాలి అన్నది మనం ఇవాళ చెప్తాం. మనం ఓకే, ఏ స్పీషీస్ అన్నది చెప్తాను, రెండోది ఎలాంటి స్పీషీస్ అన్నది చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గో ఇన్ టు ద వీడియో. జస్ట్ మీకు బేసిక్గా ఒక 2-3 కేటగిరీస్ చెప్తాను. మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు ప్లాంట్, హౌ టు సెలెక్ట్ ఏ ప్లాంట్లో నేను చెప్తాను. చూడండి, ఇప్పుడు మనకి వేపాకు ఎలా ఉంటుంది, వేపాకు ఐడియా ఉందా? వేప, కరివేపాకు ఇవన్నీ ఎలా ఉంటాయంటే, ఆకు మీకు పక్కన ఫోటో పెడతాను, డోంట్ వరీ, పక్కన ఫోటో వస్తుంది. ఇలా ఉంటుంది, ఇలా ఉండి ఇక్కడ లీఫ్ వస్తుంది, దానికి మళ్ళీ ప్యారలల్గా ఇక్కడ లీఫ్ వస్తుంది. గుర్తుంచుకోండి, మళ్ళీ ఇక్కడ ఒక లీఫ్ వస్తుంది, దానికి మళ్ళీ అక్కడే లీఫ్ వస్తుంది. మీరు ఇది డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఓకే ఓకే, ఇది వేప, కరివేపాకు. మీకు క్లోజప్ కనిపిస్తుంది కదా, ఇది వేప, కరివేపాకు. ఇలాంటివి మనం సెలెక్ట్ చేయం బోన్సాయ్కి. మనం బోన్సాయ్కి ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ చెప్తాం. కాబట్టి ఇంకో లీఫ్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఫైకస్లు కానీ, మీరు రావి చెట్టు కానీ, మర్రి చెట్టు కానీ చూడండి, వాటికి ఇక్కడ ఒక ఆకు వస్తుంది, మళ్ళీ ఇక్కడి నుంచి ఒక నోట్ వస్తుంది, మళ్ళీ ఇక్కడి నుంచి ఒక నోట్ వస్తుంది, ఇక్కడి నుంచి ఒక నోట్ వస్తుంది, ఇక్కడి నుంచి ఒక నోట్ వస్తుంది, ఇక్కడి నుంచి నోట్ వస్తుంది. ఇది నేను జస్ట్ డ్రా చేశాను. మీకు పైన డోంట్ వరీ, పైన పిక్చర్లో మీకు చూపిస్తాను. పైన పిక్చర్లో మీకు సైడ్ని చూపిస్తాను, మీకు ఎలా ఉంటుంది అన్నది ఈ పిక్చర్స్ చూపిస్తాను. ఇది వాడండి, ఇది మనకి పర్ఫెక్ట్. ఇందులో ఇంకొక కండిషన్ ఉంది, ఫ్లెక్సిబిలిటీ చూసుకోవాలి. ఫ్లెక్సిబిలిటీ అంటే ఈ కొమ్మ ఏదైతే ఉందో అది మీరు వైర్ తోటి బెండ్ చేస్తే ఇలా బెండ్ అవుతుందా లేదా, అంటే మనం ఇలా వైర్ చేస్తే ఇలా బెండ్ అవ్వాలి. ఓకే, రెండోది మనకి ఇది కూడా మీకు చూపిస్తాను పక్కన. అండ్ మూడోది లాస్ట్, మనకు కొమ్మ ఇలా ఉన్నప్పుడు, ఇలా కొమ్మలు ఉన్నప్పుడు మన ట్రీకి సడన్గా ఒక కొమ్మ ఇలా డ్రై బ్యాక్ అయిపోకూడదు, ఇది చచ్చిపోకూడదు, ఇది ఆటోమేటిక్గా డ్రై అయిపోతుంది, ఇది బతుకుతుంది. ఇలాంటివి కూడా మనం అవాయిడ్ చేస్తాం. ఇలాంటివి సెలెక్ట్ చేసుకుంటాం. గుర్తుంచుకోండి, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఆకులు ఆల్టర్నేట్గా ఉన్నవి తీసుకోండి. రెండోది ఫ్లెక్సిబుల్ అవ్వాలి, వైరింగ్ చేస్తే వంగాలి, బెండ్ అవ్వాలి. ఓకే, అది సెలెక్ట్ చేసుకోండి. అండ్ మూడోది ఇలాగ డైబ్యాక్లు రాకూడదు. మీరు చూసుకోండి, కొన్ని చెట్లలో
మామిడి చెట్టు అవ్వచ్చు, కొన్ని ఏవైనా జాన్ చెట్లు అవ్వచ్చు, ఇవన్నీ ఏమవుతాయంటే ఒక సైడ్ మీకు ఎండిపోతాయి. అవి గట్టిగా ఉంటాయి, ఫ్లెక్సిబుల్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఇలాగ ఎండిపోతాయి. ఈ డైబ్యాక్ ఉండకూడదు. ఇది మీకు ఈ 4 అర్థమైతే ఇది బేసిక్, ఫస్ట్ బేసిక్. మీరు ఎంచుకున్నప్పుడు నన్ను అడుగుతుంటారు, సార్ వేప చేయొచ్చా సార్, మామిడి చెట్టు చేయొచ్చా సార్? అన్నీ చేయొచ్చు. కానీ మామిడి చెట్లు వచ్చేది ఏంటంటే ఇలాగ సడన్గా ఒక కొమ్మ డైబ్యాక్ వచ్చేస్తుంది, అప్పుడు మీకు అది పనికిరాదు. ఓకే, అందుకే నేను ఏమంటానంటే ఫైకస్ అంటే మీరు చాలామందికి డౌట్స్ ఉంటాయి. నేను అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి మీకు అర్థం అవ్వకపోవచ్చు. ఫైకస్లు నేను చెప్తున్నాను కదా, 400 నుంచి 900 దాకా వెరైటీస్ ఉన్నాయి ఫైకస్లు. ఇవన్నీ మనం డెప్త్కి వెళ్ళొద్దు, పేర్లు కూడా వెళ్ళొద్దు. ఎందుకంటే పేర్లలో మీకు చూపిస్తాను, చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. దగ్గర ఉంటాయి ఆకులు, తేడా కూడా తెలియదు. మీ ఫోటో పెట్టా కూడా నేను గుర్తుపట్టలేనంత దగ్గరలో ఉంటాయి తేడా. సో ఒకటి గుర్తుంచుకోండి లైట్గా, ఫైకస్లో మ్యాక్సిమం 100% అంటలేదు, ఒక 90% మనం ఆకు తెంపినా, కొమ్మ కట్ చేసినా ఇక్కడి నుంచి తెల్లటి పాలు కారుతాయి. గుర్తుంచుకోండి, మీకు అర్థమైంది కదా. మిగిలిన కొమ్మల్లో ఇలా ఇరిపితే, ఇప్పుడు మరిచెట్టు ఆకులు తెంపారనుకోండి, దానిలోంచి వైట్ పాలు వస్తాయి. అలా ప్రతిదీ ఫైకస్లో ఏ ఫైకస్ అయినా కట్ చేస్తే కొమ్మ అక్కడి నుంచి వైట్ పాలు వస్తాయి. అలాంటి స్పీషీస్ సెలెక్ట్ చేసుకోండి. అవన్నీ ఏంటంటే సింబల్ మనకి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అన్నది మనకి మెయిన్ ఉద్దేశం, ఫ్లెక్సిబిలిటీ. ఇంతవరకు అర్థమైతే మనం ఏ మొక్క తీసుకోవాలన్నది చెప్తాను. రెండోది, మీరు వాట్సాప్ గ్రూప్లో నాకు అడుగుతుండండి మొక్క తీసుకున్నప్పుడు నర్సరీలో, సరే తీసుకోవచ్చు అని. ఎందుకంటే మీరు కప్పుకొని జాన్ చెట్టు తెచ్చేస్తారు, లేదా ఇంకేదో తెచ్చేస్తారు. మూడోది లాస్ట్ పాయింట్ ఈరోజు చెప్పడానికి ఏంటంటే, లాస్ట్ పాయింట్, ఆకులు పెద్ద ఆకుల కన్నా మనం చిన్న ఆకులు ఉన్నవి మనం తీసుకుంటాం. అది మోర్ సూటబుల్ ఫర్ బోన్సై. మీకు అర్థమైంది కదా. ఇలా చిన్న ఉండవు తీసుకోండి, ఇలా పెద్ద వద్దు. ఒక్క మర్రి చెట్టు ఒకటే మనం తీసుకుంటాం, రావి కూడా ఆకు రెడ్యూస్ అవుతుంది, పర్వాలేదు. మర్రి చెట్టు ఎందుకు తీసుకుంటాం అంటే, మర్రి చెట్టు మన నేటివ్ ప్లాంట్ బాగుంటుంది, పెద్దగా పెంచుతాం. మర్రి చెట్టు మనం మ్యామీల్ చెయ్యం ఫస్ట్, అది పెద్ద లీఫ్ అయినా మనం ఎందుకు పెంచుతామంటే కొంచెం హైట్ పెంచుకుంటాం. నేను మీకు ఇవన్నీ చూపిస్తాను, మీరు టెన్షన్ పడిపోకండి సార్ మేము ఎలాగా మర్రి ఎలాగా అనేది. నా గార్డెన్లోకి వెళ్ళి మీకోసం ప్రత్యేకించి ఫస్ట్ స్టేజ్ ఎలా ఉంది కొమ్మ, దాన్ని సెకండ్ స్టేజ్ నేను ఎలా కట్ చేశాను, తర్వాత అది బాగా పెరిగాక, ట్రంక్ బాగా పెరిగాక దానికి ఓడలు కూడా ఫైనల్గా వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది, అది అంబ్రెల్లా స్టైల్. నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే, ఇక్కడ చూడండి, మర్రి చెట్టు మాత్రం ఇలాగే పెంచండి, ఇలా పెంచి ఇది మర్రి చెట్టు షేపు, ఇలా ఓడలు పెంచుకోండి. దిస్ ఇస్ ద ఓన్లీ స్టైల్ వీ షుడ్. ఓకే, ఇది మన మర్రి చెట్టు స్ట్రక్చర్. మర్రి చెట్టుని మంచిగా చేసుకోవచ్చు, బాగుంటుంది. మన ఇండియన్ నేటివ్ కాబట్టి మనం మంచిగా చేసుకోవచ్చు. ఫారినర్స్ వాళ్ళ ప్లాంట్స్ని ఎలా ఓడల్లో చూపిస్తున్నారో మనకి నేటివ్ ప్లాంట్ని మనం అంత బాగా చూపించవచ్చు, మనం అంత మంచి వృక్షాన్ని. ఓకే, ఇంకా నేను రావి చెట్టు చాలామంది అంటారు, కానీ రావి చెట్టు కన్నా మీకు అవైలబుల్ ఉంటే బోధి చెట్టుకి వెళ్ళండి. బోధి చెట్టు రావి చెట్టు సేమ్ ఫ్యామిలీ, కానీ బోధి చెట్టు మోర్ కంఫర్టబుల్, మోర్ ఫ్లెక్సిబుల్ అండ్ కొంచెం డైబ్యాక్ తక్కువ అండ్ బాగా గ్రో అవుతుంది. బోధి చెట్టు బాగుంటుంది. ప్లస్ అది మనం బుద్ధుడి బొమ్మ పెట్టుకున్నాం, తెల్లవారి ఇంట్లో మెడిటేషన్కి, ప్రశాంతతకి బాగుంటుంది. ఓకే, రావి చెట్టు చెప్పుకున్నాం, మర్రి చెట్టు చెప్పుకున్నాం, ఇంకా జువ్వి చెట్టు. జువ్వి చెట్టు అయితే ఎక్స్ట్రాడినరీ స్పీషీస్. అది మీకు ఎంత బాగుంటుందంటే, దానికి ఓడలు వస్తాయి, ట్రంక్ బాగా వస్తుంది. మీరు బ్లైండ్గా ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు వదిలేసి ఊరు వెళ్ళిపోయి ఎవరికి అప్పచెప్పేసి పనులకి 3 ఏళ్ళ తర్వాత చూస్తే దాని ట్రంక్, దాని రూట్ అన్నీ మారిపోతాయి, మీరు ఆశ్చర్యపోతారు. ఇంత మాస్టర్ పీస్ నేను చేశానని. జువ్వు అన్నది మన ఇండియాలో ద బెస్ట్ ఫర్ బిగినర్స్, ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఈ 3 స్పీషీస్ చెప్పాను. అండ్ 4 జేడు. అందరూ ప్రాక్టికల్స్ చేయడానికి వాడుకోండి జేడు మంచి స్పీషీస్, నేను కాదనలేదు. దానికి కొంచెం కేర్ ఎక్కువ తీసుకోవాలి. అలాగే డెజర్ట్ ప్లాంట్, అది సమ్మర్లోనే చేయాలి, కానీ దానికి వాటరింగ్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. వైరింగ్ చేసినప్పుడు, కటింగ్ చేసినప్పుడు రైనీ సీజన్లో చేయకూడదు. ఇవన్నీ కండిషన్లు ఉన్నాయి, మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. జేడు ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం చెప్పిన క్లాసుల్లో, ఇప్పుడు చూపించిన ఫోటోల్లో ఫస్ట్ మర్రి, నెక్స్ట్ రావి, నెక్స్ట్ జువ్వి. ఎవరికైనా అవైలబుల్ నర్సరీలో సాధారణ దొరకదు బోధి దొరికితే బోధి తీసుకోండి, బోధి ఈజ్ బెటర్. ఇవి అయిపోయి నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం ఫైకస్ స్పీషీస్లోకి వచ్చేస్తాం. ఫైకస్ స్పీషీస్లోకి వచ్చినప్పుడు ఫైకస్లో మన దగ్గర చాలా ఫైకసెస్ ఉన్నాయి. ఎక్కువ ఫెమిలియర్గా మనం వాడేది లాంగ్ ఐలాండ్, రౌండ్ ఐలాండ్. ఓకే, ఇవన్నీ అంటే జువ్వి, రావి, మర్రి కూడా ఫైకస్లోకి వస్తాయి. ఇవి మనం బేసిక్గా ఫైకస్లో మీరు వాడండి, ఎక్కడైనా దొరుకుతాయి. మీకు ఇంకేదైనా చిన్న ఫైకస్, సాసర్ ఫైకస్ అంటారు, ఫైకస్ నూడా అంటారు, ఇవన్నీ ఫైకస్లో తీసుకోవచ్చు. మీకు అందరూ నాకు రోజు, అందుకే నా వీడియో చూసిన వాళ్ళు క్వశ్చన్లు అడగండి, నా దగ్గర ఈ ప్లాంట్ ఉంది సార్ ఇది చేయొచ్చు అని అడగండి. పేర్లు అడగండి, ఎందుకంటే పేర్లు నేను చెప్తాను కానీ మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. దీనివల్ల
ఈ గ్రూప్లోని మిగిలిన 80 మంది ఏం చేస్తారంటే అది ఎత్తుకోవడం మొదలు పెడతారు. ఆన్లైన్లోకి వెళ్ళిపోయి ఫైకస్ నూడా అని కొడతారు. వాళ్ళు స్టూడెంట్ చెప్తారు. అవన్నీ అవసరం లేదు. మనం ఫైకస్లు చేయాలనుకున్నాం, మీరు ఏం చేయాలన్నది ఇది కరెక్ట్. ఇప్పుడు మేము బేసిక్గా ఏ స్పీషియస్లు కలెక్ట్ చేసుకోవాలండి. ఎవరికైనా ఫ్రూట్స్ కావాలనుకుంటే ఒక దానిమ్మ, ఒక సపోటా, అలాగే చెర్రీ ఫ్రూట్స్, బార్బిడే చెర్రీ కానీ సూరినమ్ చెర్రీ కానీ ఈ ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ఇది మన ఫ్రూట్ వెరైటీ. ఫ్లవర్ వెరైటీ అనుకున్నప్పుడు మనం బోగన్విల్లా తీసుకుంటాం. కామినీ ఒకటి మంచిది. కామినీ ఒకటి మనకి నర్సరీలో బాగా అవైలబుల్ దొరుకుతుంది. కామినీ ఒకటి, బోగన్విల్లా ఒకటి, అండ్ ఫ్లవర్స్లో ఇంకా పౌడర్ పఫ్, ఇవన్నీ మంచివి ఉన్నాయి ఈ ఫ్లవర్ వెరైటీస్. సో ఇవి బేసిక్ స్పీషీస్ కలెక్ట్ చేయండి. తర్వాత మనం కొంచెం అడ్వాన్స్కి వెళ్తాం. నేను అప్పుడు మంచి స్పీషీస్ చెప్తాను. నా గార్డెన్లో చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి, ఒక 200 వెరైటీస్ ఉన్నాయి. ఆ వెరైటీస్ అన్నీ మీకు నేర్పిస్తాను. కానీ ఫస్ట్ బేసిక్గా మీకు హర్డిల్ లేకుండా హ్యాండిల్ చేసేది. మీరు వైరింగ్ ఎలా చేయాలని చెప్తాను. అప్పుడు జేడి మీద ప్రాక్టికల్ చేస్తే జేడి ఇరిగిపోయినా ప్రాబ్లం లేదు, మళ్ళీ కొమ్మలు వచ్చేస్తాయి. కాబట్టి మీరు జేడి మీద అట్ల మీద చేయండి. ఓకే, ఇది మన వాళ్ళ బేసిక్ క్లాస్లో ఏమి నేర్చుకున్నాం, ఏ స్పీషీస్ తేవాలి, ఓకే, ఏ స్పీషీస్ అన్నది ఈ ఫైకస్లు, ఈ మర్రి రవి జువ్వి అనేది తెచ్చుకోవాలి. రెండోది మనం ఫస్ట్ నేర్చుకుంది ఆకులు ఇలా ఉన్నవి తీసుకోకూడదు, ఇలా ఉన్నది తీసుకోకూడదు, ఇలా ఉన్నది తీసుకోవాలి. స్టెప్ బై స్టెప్ ఇలా ఫ్లెక్సిబిలిటీ ఉండాలి వైరింగ్కి, ఇలా డైబ్యాక్ ఉండకూడదు. ఇది మనం నేర్చుకుంది. పెద్ద ఆకులది మనం వద్దనుకున్నాం, చిన్న ఆకులది పెట్టాలనుకున్నాం. ఇది మనం బేసిక్గా వాళ్ళు నేర్చుకున్నాం. ఇప్పుడు ఎక్కడి నుంచి తేవాలన్నది ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్లో చెప్తాను మీకు. ఎక్కడి నుంచి తేవాలి, ఎలా తేవాలి అన్నది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ క్లాస్ అర్థమైపోతే దీని మీద నాకు మొత్తం క్వశ్చన్లు అడగండి. ఆ క్వశ్చన్ల మీద మీకు అది నెక్స్ట్ ఎలా తెచ్చుకోవాలన్నది మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఫ్రెండ్స్, ఐ థింక్ ఈ బిగినింగ్ ఫస్ట్ వీడియో మీకు జస్ట్ గ్లిమ్స్ ఇచ్చాను, ఎలాగ మన ట్యూటోరియల్ చెప్తాను మీకు స్టెప్ బై స్టెప్ అన్నది. ఈ ట్యూటోరియల్ మీరు పూర్తిగా చూడండి, ఎక్కువ క్వశ్చన్లు అడగండి. దీనిలో మొత్తం డౌట్ క్లారిఫై అయిపోతే మనం నెక్స్ట్ ముందుకు వెళ్దాం. సార్ ఈ ఫైకస్ పేరు చెప్పండి అని అడగండి. సార్ మీ దగ్గర ఉన్న ఫైకస్లు ప్రజెంట్ ఏమున్నాయో అవి పెట్టుకోండి. లేకపోతే మీకు నర్సరీ పక్కనే ఉంటే ఆ నర్సరీలో ఈ ఫైకస్ దొరుకుతుందో అది పనిచేస్తుందో చెప్పండి. అవన్నీ చెప్తాం. పేర్లోకి వెళ్తే 400 పేర్లు చెప్పుకుంటూ వెళ్తే మీరు ఏమీ చేయలేరు. మీకు అది కొంచెం అడ్వాన్స్కి వెళ్ళాక మీరు ఒక 6 నెలలు అయ్యాక అప్పుడు నా దగ్గర ఉన్న ఫైకస్లు అన్నీ చూపిస్తాను. నా దగ్గర 100 పైన ఉన్న ఫైకస్లు అవే చూపిస్తాను మీకు. అప్పుడు మీకు అర్థమవుతుంది ఏది చేయొచ్చు అనేది. ఓకే ఫ్రెండ్స్, ఇఫ్ యు ఆర్ రియలీ లైక్డ్ ఇట్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మనందరం అనుకున్నాం కంపల్సరీ లైక్ చేసి ఇది నలుగురికి స్ప్రెడ్ చేద్దాం ఈ ఆర్ట్ని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఇప్పుడు కొత్త క్లాస్ బిగినింగ్ అవుతుంది కాబట్టి ఈ కొత్త బ్యాచ్, ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వడానికి వాళ్ళని కంపల్సరీగా ఇందులో జాయిన్ చేయించండి. అండ్ వ్యూవర్స్, మీ అందరికీ మన వాట్సాప్ గ్రూప్ ఉన్నది. మీ డౌట్స్ అడగడానికి ఇంకో వాట్సాప్ గ్రూప్ ఉన్నది, కామెంట్ బాక్స్ కాకుండా. మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే నాకు మెసేజ్ పెట్టండి, పైన మీకు వాట్సాప్ నెంబర్ పెడతాను. ఓకే ఫ్రెండ్స్, హ్యావ్ ఎ గ్రేట్ డే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీకు ఏమైనా డౌట్స్ అనేవి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను.